ఫ్రాన్స్లోని లవ్రే మ్యూజియంలో జరిగినటువంటి చోరీ కేసులో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు అక్కడి అధికారులు. ఒక అనుమానితుడు పారిస్ చార్లెస్ డీగలే విమానాశ్రయం నుంచి అల్జీరియాకు వెళ్లేటువంటి విమానం ఎక్కబోతుండగా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పారిస్ వీధుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 19న పారిస్లోని లవ్రే మ్యూజియంలో చోరీ జరిగింది. మ్యూజియంలో ఒకవైపు నిర్మాణం జరుగుతుండగా అక్కడి నుంచి దుండగులు లోపలికి చొరబడ్డారు. సరుకు రవాణా ఎలివేటర్ ద్వారా అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. నెపోలియన్ కాలం నాటి వస్తువులు, ఆభరణాలు ఉన్నటువంటి గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులోని 9 వస్తువులను దొంగిలించారు. ఆ ఆభరణాల విలువ 88 మిలియన్ యూరోలు. భారత కరెన్సీలో దాదాపు 895 కోట్లుంటుంది. ఈ చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు దాదాపు 100 మందితో కూడినటువంటి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే చోరీ చేసిన విధానాన్ని బట్టి ఇది దొంగల ముఠా పింక్ పాంథర్స్ అనేటువంటి ఒక ముఠా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.